మరి గత 20 రోజుల నుంచి చూస్తున్నాం ఈ బొడ్డవార పరిసర ప్రాంతాల్లో జిందాల్ అల్యూమినియం ఇండస్ట్రీ పెడతామని 2007-8లో భూములు తీసుకొని ప్రజలను మోసం చేసి ఏదైతే R&R ప్యాకేజ్ ఇస్తామని చెప్పి మరి అది పూర్తి స్థాయిగా నెరవేర్చకుండా గత 18 సంవత్సరాల నుంచి కూడా ప్రతిసారి కూడా మేము కంపెనీ వాళ్ళతోటి మరి ఇబ్బందులు పడుతూ తగులు పడుతూ ఇక్కడ ఏదైతే జీతాలు ఇస్తామని చెప్పారో ఉద్యోగాలు ఇవ్వలేని పక్షంలో ఆ జీతాల గురించి కూడా ఎప్పటికప్పుడు కంపెనీ వాళ్ళతో మాట్లాడి మరి గిరిజన హరిజన బడుగు బలహీన వర్గాలు ఎవరైతే వాళ్ళ తాతండ్రుల నుంచి వచ్చిన భూములు అయ్యి మరి కంపెనీ వస్తుంది, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, మా పిల్లలతో పాటు ఈ ప్రాంతంలో ఉన్న పిల్లలు అవనండి, జిల్లాలో నియోజకవర్గంలో ఉన్న పిల్లలందరూ కూడా ఉద్యోగాలు వస్తాయి అనే ఒక నమ్మకంతో ఆశతోటి మరి కంపెనీకి భూములు ఇవ్వడం జరిగింది. అది కూడా చాలా తక్కువ ధరకే 2,05,000 రూపాయలకి ఆ రోజు ఎకరం భూమి. అంతేకాకుండా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా కంపెనీ వాడు చేసిన ఒక పని ఏంటంటే షేర్లు ఇస్తాం, మీ అందరూ కంపెనీలో వాటాలు ఉంటాయి, కంపెనీ లాభాల్లో మీకు వాటాలు ఉంటాయని మమ్మల్ని అందరినీ మభ్యపెట్టి మోసం చేసి మరి ఆ రోజు కనీసం షేర్ సర్టిఫికేట్ కూడా ఇవ్వకుండా, ఒక బాండ్ కూడా ఇవ్వకుండా మరి షేర్లు మరి 3 సంవత్సరాల్లో 10 రూపాయలు ఉన్న షేర్ వాల్యూ 100 రూపాయలు అవుతుందని మాకు ఆశ చూపించి మా దగ్గర ఆ రోజు భూములు అయితే తీసుకోవడం జరిగింది. మేమందరం కూడా 3 సంవత్సరాల కంపెనీ పెట్టేస్తే మరి మా పిల్లలందరికీ ఉద్యోగాలు వస్తాయి, ఈ షేర్లు కూడా ఈ 2 లక్షల రూపాయలు 10 రూపాయల వాల్యూ ఈ 100 అయితే ఎకరాకి 20 లక్షల రూపాయలు వస్తాయని ఆశపడి ఆ తర్వాత అది పెరుగుతూనే ఉంటుంది. జిందాల్ కంపెనీ అంటే మరి భారతదేశంలో చాలా పెద్ద కంపెనీలు కదా జిందాల్ వాళ్ళు, కాబట్టి ఎంతో ఆశతోటి మరి భూములు అయితే ఇవ్వడం జరిగింది. మరి ఆ రోజు నుంచి మరి ఉద్యోగాలు అని కాకుండా మినిమం వేజెస్ అని పెట్టి అది 2,250 రూపాయల నుంచి కూడా పెంచుకుంటూ పోయి మరి ఈ రోజుకి 10,000 రూపాయలు ఇచ్చిన పరిస్థితి. అదే ఆ రోజే మరి కంపెనీ వచ్చి 3 సంవత్సరాలు ఉద్యోగం ఇస్తే ఆ రోజే 10,000 15,000 జీతం వచ్చినాం. మరి ప్రతి సంవత్సరం ఇంక్రిమెంట్లు అయ్యి కలుపుకొని మరి 18 సంవత్సరాలు ఒకళ్ళకి 40,000 50,000 60,000 జీతం వచ్చింది. మరి దాన్ని బట్టి చూసుకుంటే ప్రతి రైతు ఎంత నష్టపోయాడు అన్నది మీరే బేరు చేసుకోవచ్చు. ప్రతి రైతు కూడా 30-40 లక్షల రూపాయలు జీతాల రూపంలో నష్టపోయిన పరిస్థితి. అలాగే ఎకరా ఈరోజు జిందాల్ కంపెనీ వాడు షేర్లు లేవు మీకు కాబట్టి మరి కంపెనీ రాలేదు, షేర్లు లేవని మరి ఈరోజు చెప్పే పరిస్థితి. కంపెనీ రాకపోతే జిందాల్ కంపెనీ కాకపోతే జిందాల్ కంపెనీ వాడు MSME పార్క్ అని గత ప్రభుత్వంలో ఒక ఆర్డర్ తెచ్చుకున్నారు. అయినప్పటికీ కూడా మీ ఎవరు ఏమనలేదు. సో అందులో కూడా మా వాటాలు ఉంటాయని. కాకపోతే 2023లో జీవో వచ్చింది, 2011 తర్వాత మీకు ఎప్పుడు షేర్లు డబ్బులు కావాలంటే అప్పుడు ఇచ్చేస్తామని కంపెనీ వాడు ఆ రోజు ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. అంతే సాధారణమైన ఒక లెటర్ ఇచ్చారు. మరి ఆ తర్వాత ఎన్నిసార్లు అడిగినా షేర్ల గురించి మాట్లాడలేదు. కంపెనీ లేదు కదా, కంపెనీ వచ్చినప్పుడు చూద్దామని 2023లో ఒక MSME పార్క్ అని పెట్టి దీన్ని అధిక ధరలకు అమ్మడానికి మరి ఒక ప్లాన్ చేసుకొని ఈ పక్కన భోగాపురం ఎయిర్పోర్ట్ అయితే అవనండి, గ్రీన్ఫీల్డ్ హైవే అయితే అవనండి, మా పెందుర్తి బొడ్డవార హైవే అయితే అవనండి, రాజమండ్రి నుంచి వచ్చిన హైవే ఇవన్నీ కూడా చూసుకొని ఈ భూ అంతా కూడా చాలా విలువ బాగా పెరిగిపోయిందని చెప్పి ఇంకా ఎవరికైతే షేర్లు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా వాళ్ళ అకౌంట్కి డబ్బులు వేయడం మొదలెట్టారు. ఇగో ఒక ప్రింటెడ్ ఫామ్ పట్టుకొని మా అందరికీ ఇంత భూమి ఉంది, ఈ భూమికి మాకు ఇంత షేర్లు వస్తాయి, మాకు ఈ షేర్లు వద్దు, మాకు ఏదైతే R&R ప్యాకేజీలు అన్నీ కూడా ఉన్నాయో అన్నీ కూడా మాకు అందేసాయనేసి ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ 100కి 80-90% అందరూ కూడా నిశానీలే. అందరూ గిరిజన హరిజన రైతులు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరితోటి వాళ్ళ పిల్లలు మభ్యపెట్టి మాయ చేసి మరి వాళ్ళకి ఏదో ఆశ చూపించి మరి మీకు షేర్లు వద్దని లెటర్ ఇచ్చేస్తే మీకు ఇన్ని డబ్బులు వస్తాయి, మీరు ఆ డబ్బులు మీకు బైక్ కొనుక్కోవచ్చు, సెల్ ఫోన్ కొనుక్కోవచ్చు. ఎందుకంటే ఈరోజు పరిస్థితులు మీరు చూస్తున్నారు, యువత ఎలా ఉన్నారు. వాళ్ళందరికీ రకరకాలుగా ఏజెంట్లు పెట్టి 100-15% కమిషన్లు తీసుకొని మరి ఈరోజు ఆ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కంప్లైంట్ పెడదామని కూడా అనుకుంటున్నాం, ఇప్పుడే అనుకుంటున్నాం. ఎందుకంటే 15% గిరిజన హరిజన దగ్గర కంపెనీ వాడు ఏజెంట్లు కలిపి డబ్బులు కొట్టేశారు. అది కూడా చాలా అన్యాయం. మరి ఈ విధంగా షేర్లు కూడా ఇచ్చేసామన్నాం కూడా మరి ప్రభుత్వం పెద్దలు కూడా ఈ విధంగా అధికారులు కూడా అన్నీ కూడా ఇచ్చేసాం R&R ప్యాకేజీలు అంటే మరి ఆ రోజు జీతం డబ్బులు ఉద్యోగం వచ్చి జీతం వస్తే ఎంత డబ్బు వచ్చినండి ఈరోజు అది న్యాయమా? అలాగే ఇల్లులు పోయిన వాళ్ళందరికీ కూడా ఉద్యోగం ఇస్తా అన్నారు. ఇల్లులు పోయిన వాళ్ళు సుమారు 60-70 మంది ఇల్లులు పోయాయి. వాళ్ళందరికీ కూడా R&R ప్యాకేజీలు ఏంటంటే 10 సెంట్లు జాగాలు ఇల్లు కట్టిస్తాం, మీకు అక్కడే స్కూల్ ఉంటుంది, అక్కడే హాస్పిటల్ ఉంటుంది, అక్కడే గుడి ఉంటుంది, మసీదు ఉంటుంది, చర్చ్ ఉంటుంది, మంచి తార్ రోడ్లు వేస్తాం, లైటింగ్ ఇస్తాం, వాటర్ ఫెసిలిటీ ఇస్తామని అన్నీ కూడా ఆ రోజు రిజిస్ట్రేషన్ దాంట్లో Annex 2లో రాసి పెట్టి ఏది కూడా చేయకుండా ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఒక్కరికి ఇంటి జాగా ఇవ్వలేదు. అడగనండి, స్కెచ్లు ఇచ్చారు, అన్నీ ఇచ్చారు, మెమోలు ఇచ్చారు. మెమోలు ఉన్నాయి కదా కంపెనీ రిలేటెడ్ వస్తాయని. మరి వీటిపై పబ్లిక్ హీరింగ్ ఏంటి? ఇందులోనే ఎక్కడ ఉంది పబ్లిక్ హీరింగ్? ఎక్కడ లేదు. లిథియం అంటున్నారు,
విత్తనాలు అంటున్నారు, రకరకాల పేర్లు అన్నీ ఉన్నాయి. కాయిల్ ఇండస్ట్రీ, టాయ్ ఇండస్ట్రీ ఇవన్నీ వచ్చినప్పుడు ఈ గిరిజన గ్రామాలన్నీ కూడా చుట్టుపక్కల ఉన్నాయి, గ్రామాలు మధ్యలో ఉన్నాయి. ఇదిగా జిందాల్ కంపెనీ ఒకటి తీసుకున్న భూమి ఇది. ఈ ఈ మధ్య గ్యాప్స్ అన్నీ కూడా విలేజెస్ ఉన్నాయి. ఇన్ని కంపెనీలు వచ్చినప్పుడు మరి ఖచ్చితంగా పబ్లిక్ హీరింగ్ జరగాలి కదా. మరి ఏదైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఆ రోజు పబ్లిక్ హీరింగ్ జరిపారు, అలాగే ఈరోజు ఈసీ సెంట్రల్లో ఈసీ కూడా మరి ఎంఎస్ఎంఈ పార్క్కి ఎటువంటి పబ్లిక్ హీరింగ్ లేకుండా క్లియరెన్స్ ఇచ్చిందని నేను కూడా పేపర్లో చదవడం చూశాను. ఎలాగ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇచ్చేస్తారండి? ఇన్ని కంపెనీస్ వస్తున్నప్పుడు 1100 ఎకరాలకు ఇక్కడేమో ఇండస్ట్రీస్ వస్తాయి అన్నప్పుడు ఈ ప్రాంత రైతులతోటి, పెద్దలతోటి, జిల్లాలో ఉన్న ముఖ్యమైన వాళ్ళందరూ కూడా కూర్చోకుండా పబ్లిక్ హీరింగ్ జరగకుండా ఎలాగొస్తుందండి? ఒక సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టుకుంటే పబ్లిక్ హీరింగ్, ఎందుకు ఒక చిన్న క్రషర్ పెట్టుకుంటే పబ్లిక్ హీరింగ్, చిన్న ఇండస్ట్రీ గ్లాసుల ఇండస్ట్రీ పెట్టుకుంటే పబ్లిక్ హీరింగ్, అలాగే ఒక బంక్ పెట్టుకుంటే మన కన్వర్షన్ కట్టాలి, ఒక ఇల్లు కట్టుకుంటే ల్యాండ్ కన్వర్షన్ కట్టాలా? ఎంత పెద్ద కంపెనీ కడుతున్నారు, ఎక్కడ ల్యాండ్ కన్వర్షన్ ఏమైనా కట్టారండి? వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ ఏమైనా కట్టారు? ఈ ఇన్ని సంవత్సరాల్లో మా మా ప్రాంతంలో 4 పంచాయతీలో తీసుకున్న భూమికి ఏమైనా జిల్లాలో ₹1 ట్యాక్స్ కట్టారండి? ₹1 సిఎస్ఆర్ ఏమైనా చేశారండి? అభివృద్ధి చేశారా? కంపెనీని పూర్తిగా వదిలేసి దీన్ని రియల్ ఎస్టేట్ కింద చేయడం కోసం ఈరోజు కంపెనీ వెళ్ళిపోతుంటే వన్ లైన్లో ఒక సింగిల్ లైన్ ఫార్ములాలో వెళ్ళిపోతుంటే మరి అందరూ అధికారులు అటే సాయం చేసినట్టు మాట్లాడుతూ ఉన్నారు, ప్రభుత్వం మాట్లాడడం లేదు. ఇక్కడ ఏమైనా ఎంఎస్ఎంఈ పార్క్ వచ్చేటట్టు అయితే ఏదైతే విజన్ 2047 అనేసి తయారు చేశారో ఎస్కోట్ నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ అది ఎంత ఇంపార్టెంట్ అండి. ఎక్కడ అందులోని 30 ఎకరాలకి 20 ఎకరాలు 17 ఎకరాలది కూడా అందులో విజన్ 2047లో పెట్టినప్పుడు 1164 ఎకరాలు ఎంఎస్ఎంఈ పార్క్ వస్తుంది, ఇన్ని వేల మందికి ఉద్యోగాలు వస్తాయన్నప్పుడు అందులో పెట్టాలి కదండి. ఎందుకు పెట్టలేదు అంటే కంపెనీ రాదా? మంత్రి గారు చెప్పినట్టు ఆ కంపెనీలు వచ్చినప్పుడు కదా తాటిపూడి నీరు అవసరం అని మంత్రి గారు చెప్తున్నారు. ఓ పక్క ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఉద్యోగాలు వస్తాయి, ఎంఎస్ఎంఈ పార్క్ వస్తుంది, ఎంఎస్ఎంఈ కంపెనీలు వస్తున్నాయని వారు చెప్తున్నారు. వస్తే సంతోషం, మీ ఎవరు కంపెనీలకు ఎగ్నిస్ట్ కాదు. మేము మా సొంత భూములన్నీ కూడా కంపెనీలు రావాలని మేము ఇచ్చాం. కంపెనీ కావాలి, మాకు కంపెనీలు రావాలి, ప్రభుత్వం చేయమనండి. ఈ జిల్లాలో నమ్ముకుంటే ఖచ్చితంగా ఎలాగైతే మమ్మల్ని అందరినీ మోసం చేసిందో, గత ప్రభుత్వాలందరినీ మోసం చేసిందో ఈరోజు రేపు కూడా అదే మోసం జరుగుతుంది. ఎందుకు విజన్ 2047లో జిందాల్ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ గురించి రాయలేదు? ఎందుకు దాన్ని పెట్టలేదు అంటే ఇదంతా ఒక రియల్ ఎస్టేట్ చేసుకొని అమ్ముకొని వెళ్ళిపోవడానికి. అందులో కూడా 15% అతను ప్రైవేట్గా అమ్ముకోవడానికని ఆ జీవో నెంబర్ 14లో ఇచ్చారు. దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ జీవో నెంబర్ 106కి వచ్చేసరికి 380 ఎకరాలు అతను నచ్చినట్టు అమ్ముకోవడానికి, రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి ప్రభుత్వాలు ఎలాగా ఇచ్చే ప్రభుత్వాన్ని మనం క్వశ్చన్ చేయలేం. వాళ్ళు ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ అభివృద్ధి గురించి ఆలోచిస్తారు, ఆ సంగతి తెలుసు. కాకపోతే ఈ విషయాలు ఇక్కడ జరుగుతున్నాయి, కనీసం మీ టెంట్ వేసుకుంటే ప్రభుత్వం దృష్టికి పూర్తిగా తెలుస్తుంది. ఎవరైతే ముఖ్యమంత్రి గారు ఉన్నారో ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్తుంది, అలాగే డిప్యూటీ సీఎం గారి దృష్టికి వెళ్తుంది. మీ టెంట్ వేసుకొని కూర్చుంటే వాళ్ళ దృష్టికి వెళ్తే వాళ్ళు ఖచ్చితంగా ఈ రైతులు న్యాయం చేస్తారు. కాబట్టి వాళ్ళ దృష్టికి వెళ్లకుండా ఆపడం కోసమే జిందాల్ కంపెనీ వాళ్ళతోటి జిల్లా అధికారులందరూ కూడా కుమ్మక్కై మాకు టెంట్ వేసుకుంటే పర్మిషన్ కూడా ఇవ్వలేదనే అనుమానాలు మా అందరిలో కూడా ఉన్నాయి. ఈరోజు కలెక్టర్ గారు అన్నీ ఇచ్చేసారు అంటారు. మా కలెక్టర్ గారు చట్టపరంగా ఏటేటి రావాలని ఆ ఇల్లు పోయిన వాళ్ళకి కూడా ఉద్యోగం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఇల్లు పోయిన వాళ్ళు ఎవరికైనా జీతంలో ₹1 ఇచ్చేయడం అడగమనండి. ₹1 జీతం డబ్బులు కానీ ఉద్యోగం డబ్బులు కానీ ఏమైనా ఇచ్చారో అడగమనండి. అలాగే ఎవరైతే చాలామంది గవర్నమెంట్ భూమి దున్నుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కూడా ఇస్తామని చెప్పారు, ఉద్యోగం ఇస్తామన్నారు. అలాగే వాళ్ళకి ₹2,05,000 ఇస్తామన్నారు. మరి వాళ్ళు ఎవరికైనా ఉద్యోగం డబ్బు ఇచ్చారో అడగండి. సుమారు 151 ఎకరాలు మరి ఎంక్రోచర్స్ ఉంటే వాళ్ళు ఎవరికైనా ఒక్కరికైనా జీతం డబ్బు ఇచ్చారేమో అడగమనండి కలెక్టర్ గారిని నేరుగాను. మరి అలాగే అన్నీ ఇచ్చేసామని కలెక్టర్ గారు చెప్తున్నారు. మాకు అర్థం అవ్వలేదు. ఇంకా 11 మందికి మాత్రమే డబ్బు ఇవ్వాలి అని చెప్తా ఉన్నారు. అందులో చాలామంది భూమి పోయినట్టు కూడా తెలియని పరిస్థితులు. ఏదో పెదకండెప్పిల్లి వెళ్ళి తహసీల్దార్ గారు మీకు డబ్బులు ఇచ్చేస్తాం అంటే వాళ్ళు బాబు ఆ రోజు ఎప్పుడో చెప్పారు, మరి ఈరోజు అదే ₹2,00,000 అంటే మరి ప్రభుత్వం ఆ రోజు నిర్ణయించిందని గౌరవ కలెక్టర్ గారు అనడం నిజంగా చాలా బాధాకరం. ఆ 2,00,000 మా భూమి ఇవ్వం, జిందాల్ కంపెనీకి డబ్బు కట్టేస్తాం, మా భూమి మాకు ఇప్పించమనండి కలెక్టర్ గారిని. మరి న్యాయమో కాదో తెలియదు కానీ రైతులు అలాగే ఆలోచిస్తున్నారు. బాబు ఆ కంపెనీ వాడు ఇచ్చిన డబ్బు వాడికి ఇచ్చేద్దాం, మా భూమి మాకు ఇప్పించానని అడుగుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వం స్టార్టింగ్లోనే మరి గౌరవ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి అదే మాట్లాడిగారు, గౌరవ మరి మంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది.
అందరికీ కూడా చెప్పడం జరిగింది. అలాగే దురదృష్టం ఏంటంటే ఇక్కడ గిరిజన, హరిజన రైతులు కనీసం వాళ్ళ నిరసన తెలియజేసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వని పరిస్థితి ఈరోజు ఇక్కడ కనిపిస్తూ ఉంది. మరి జిందాల్ కంపెనీ వాడు మరి ఎవరికి ఏం చెప్పారో తెలీదు. ప్రభుత్వానికి మరి కంపెనీ ఏం మాట్లాడిందో తెలీదు. లేకపోతే అధికారులతో ఏం మాట్లాడిందో తెలీదు. ఎవరిని రోడ్డు కూడా ఎక్కనివ్వడం లేదు. ఎవరైతే రైతులందరూ శాంతియుతంగా మా నిరసన కార్యక్రమం మాకు అన్యాయం జరిగింది, మా కంపెనీ వాడు మోసం చేశాడు, ప్రభుత్వం ఇప్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది, R&R ప్యాకేజ్ కలెక్టర్ గారు పెద్ద దిగ్గుగా ఉన్నారు, మాకు న్యాయం చేయండి అని కలెక్టర్ ఆఫీస్కి ఎన్నిసార్లు వెళ్ళినా సరే స్పందన లేదు. SC/ST కమిషన్కి వెళ్ళినా స్పందన లేదు. మరి ఏదైతే ప్రజా దర్బార్ అని పెట్టారో అక్కడికి వెళ్ళినా స్పందన లేదు. మరి కంపెనీ వాడి తరపునే మాట్లాడుతున్నారు కానీ అధికారులు, అలాగే పోలీసులు మీరు రోడ్డు మీద చూస్తే ఎప్పుడూ లేదు అంతమంది పోలీసులు. సుమారు 40-50 మంది పోలీసులు ఇక్కడ పహారీ కాస్తా అన్నారు. జిందాల్ కంపెనీకి మరి జీతాలు మరి ఎవరు ఇస్తున్నారో తెలియదు. మరి ప్రభుత్వం లేకపోతే జిందాల్ కంపెనీ గట్టి మధ్యన ఇస్తుందో తెలియదుగా. మరి వాళ్ళందరూ కూడా కంపెనీ కోసం పహారీ ఎందుకు కాయాలో తెలీదు. మరి రైతులందరినీ భయోందోళనకు గురి చేస్తూ ఉన్నారు. ఎవరైతే రైతుల పక్కన నిలబడ్డారో నాయకులందరి మీద కూడా బైండ్ ఓవర్ కేసులు పెట్టి వాళ్ళ స్టేషన్కి తీసుకొచ్చి పూటలు గంటలు కూర్చోబెడుతున్నారు. మన గ్రీవెన్స్ సెల్కి వెళ్ళిన గిరిజనులందరినీ కూడా విజయనగరంలో అరెస్ట్ చేయించారు. మరి ఎవరో ప్రసాద్ గారు అన్న లీడర్షిప్లో వెళ్తే వీళ్ళందరినీ పెట్టి మిమ్మల్ని SC/ST అట్రాసిటీ కేసు పెట్టేయాలని ఎవరిని భయపెట్టి బెదిరించి కంపెనీ వాడి కోసం పనిచేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అధికారులకు మరి తెలియలేదు. మరి అలాగే జీవోలు అన్నీ ఉన్నాయి. చట్ట ప్రకారం ఎలా జరుగుతుందో అందరికీ తెలుసు. మరి చట్టంలో కూడా గౌరవ కలెక్టర్ గారిని అడుగుతూ ఉన్నాం, ఎలిమినేషన్ చేయండి. కంపెనీకి భూమి ఇచ్చిన తర్వాత అలా 5 సంవత్సరాల్లో కట్టకపోతే ఆ భూమి తిరిగి మళ్ళీ రైతులకు చెందుతుంది, లేకపోతే ప్రభుత్వానికి చెందాలి ప్రభుత్వం భూమి అయితే. మరి అది లేకుండా కంపెనీ వాడికే కంపెనీ వాడిదే భూమి అని చెప్పి కలెక్టర్ గారు మాట్లాడడం చాలా దురదృష్టకరంగా మేము అనుకుంటూ ఉన్నాం. మాకున్న నాలెడ్జ్ ప్రకారం మా లాయర్లు చెప్పిన చట్టాలు అవన్నీ 2013లో వచ్చిన చట్టం కూడా చదవడం జరిగింది. మరి కలెక్టర్ గారు ఎంతసేపు ల్యాండ్ ఎక్విజిషన్ చేయలేదు, ఎలిమినేషన్ చేసామని అంటే ముందు నుంచి కూడా దీన్ని తప్పుదారిలో తీసుకెళ్తా ఉన్నారు. ముందు నుంచి కూడా కంపెనీ వాడు ఈ భూమిని ఎలా కొట్టేయాలని చెప్పి ఎక్కడైనా కంపెనీకి భూమి ఇస్తే ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తారు కానీ ఎలిమినేషన్ చేసినట్టు ఎవరికీ తెలియదు. అది ఒక తప్పుదోవలోనే దీన్ని కంపెనీని తీసుకెళ్ళి ఈ ఎక్కడైతే వెనకబడిపోయిన ప్రాంతం గిరిజన, హరిజన రైతుల భూములన్నీ కూడా కొట్టేయడానికి కంపెనీ వాడు ఆ రోజే ఒక ప్లాన్ ప్రకారం ఎలిమినేషన్ అని ఒక మాట పెట్టి తీసుకున్నాడని మేము అనుకుంటా ఉన్నాం. అలాగే అంతేకాకుండా POT కేసులు ఉన్నాయి. POT రైతులు చాలామంది ఉన్నారు. POT కేసులు పడి POT కేసు భూములు వెనక్కి తీసుకోవడం కావదు, ఆ కేసు క్లియర్ అవ్వాలి కదా. అటువంటి పరిస్థితుల్లో కూడా ఆ భూమిని కూడా ల్యాండ్ ఎలిమినేషన్ చేసి తీసేసుకొని అది కంపెనీ వాడిది అయిపోయింది, మీకు సంబంధం లేదనే పరిస్థితి. మరి అలాగే ఇక్కడ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయంలాగా ఇక్కడ 4 ఇళ్ళు పోతే ఈ మధ్యన ఒక్కొక్కరికి ఇంటికి 8,25,000 ఇచ్చారు. ముందులో ఎవరైతే 15 మంది డబ్బు తీసుకున్నారో వాళ్ళకి 1,50,000 ఇచ్చారు. ఎందుకు ఆ వ్యత్యాసం? ఆ వ్యత్యాసం ఉన్నప్పుడు ముందులో 2 లక్షలు తీసుకున్న వాళ్ళకి ఇప్పుడు భూమికి ఎవరైతే డబ్బు తీసుకోలేదు వీళ్ళకి న్యాయపరంగా మరి డబ్బు ఇవ్వాలి కదా. మా షేర్లన్నీ కూడా కంపెనీలో ఉన్నాయని మేము అంటున్నాం కదా. చాలామంది షేర్లు ఎవరు తీసుకోలేని పరిస్థితికి మరి R&R ప్యాకేజీలు అయితే అవనండి, ఏదైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు పెట్టిన పబ్లిక్ హీరింగ్ మీటింగ్లో అయితే అవనండి ఓపెన్గా చెప్పారు అందరూ కంపెనీలో వాటాదారులు, లాభాల్లో వాటాదారులు అనేసి. మరి అయినా కలెక్టర్ గారి దగ్గర ఉంటాయి కదా, చదవమనండి. మరి మా కంపెనీలో పెట్టమనండి. జిందాల్ అల్యూమినియం పెట్టకపోతే జిందాల్ MSME పార్క్లో మా షేర్లకి ఎంత విలువ వస్తుందో చెప్పమనండి. మా ఎవరికి డబ్బులు ఇవ్వకుండా కంపెనీకి భూములు అప్పచెప్పడం ఎంత అన్యాయం అండి. దగ్గర పోలీసులను దగ్గర పెట్టి మరి కలెక్టర్ గారు, రెవెన్యూ సిబ్బంది భూములు అప్పచెప్తున్నారంటే ఎంత అన్యాయం. మీ అందరూ షేర్ హోల్డర్స్, మా కుటుంబాన్ని కూడా 13 ఎకరాలు పోయింది భూమి. మరి మాకు డబ్బులు ఇవ్వలేదు, షేర్ డబ్బులు ఇవ్వలేదు. నాలాగే చాలామంది రైతులకు ఇవ్వలేదు డబ్బులు. మరి అదంతా కూడా అసలు మాట్లాడకుండా పోలీసులు కాపలా పెట్టి భూములన్నీ దున్నించేస్తున్నారంటే దానికి ఏంటి అర్థం? వస్తున్నాయి మరి పెద్దలు ఎంతవరకు చూస్తున్నారో లేదో, మరి వాళ్ళు చెవిని పడ్డదో లేదో వాళ్ళు చూసారో లేదో తెలియదు కానీ వాళ్ళు చూస్తే ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని మాకు అనుకుంటా ఉన్నాం. నేనే స్వయంగా రేపు పర్మిషన్ పెడుతున్నాను, మీ ధర్నా చేసుకుంటే మాకు పర్మిషన్ ఇవ్వాలనే పరిస్థితికి ఒక ఎమ్మెల్సీ స్థాయిలోని నేను ఒక రైతుగా పెట్టుకునే పరిస్థితికి ఈరోజు ఈ అధికారులు వ్యవస్థ నడుచుకుంటున్నాయంటే నిజంగా చాలా బాధాకరం. తప్పకుండా మీ ద్వారా ప్రభుత్వానికి ఈ విషయాలు తెలియాలని, ప్రజలకు అందరికీ కూడా తెలియాలని, ఇక్కడ అన్యాయం జరిగిన రైతులు ఉన్నారు, రైతులకు అండగా రావాలని. నిన్న వసి గ్రామం నుంచి, వీరనారాయణ గ్రామం నుంచి కూడా పెద్దలు వచ్చారు, మేము మీకు అండగా నిలబడతామని. ఆ వెంకట్రావు మీద, గోవింద్ మీద అప్పుడే బైండ్ ఓవర్ కేసు పెడతాం, వాళ్ళ అడ్రస్లు ఇవ్వండి అని మళ్ళీ అప్పుడు అడుగుతున్నారు. ఇది ఏంటి వ్యవస్థ ఇది? అలాగా అదే అక్కడ టెంట్ వేసారు, ఒక 4 రోజులు టెంట్ వేసారు. మాకు కంపెనీ కావాలి, మాకు MSME పార్క్ కావాలి, మాకు MSME పార్క్ కావాలని పెయిడ్ ఆర్టిస్టులు వచ్చారు. వారం రోజులు 4 రోజులు ఉన్నారు.
వాళ్ళకి డబ్బులు అందలేదని వాళ్ళు దుకాణం కట్టేశారు. ఇక్కడ ఉన్న గిరిజనులందరూ కూడా సొంత పనులు మానుకొని కూలి పని, సొంత పని ఏం లేదు, భూములు ఎలాగ తీసేసుకున్నారు. రైతులందరూ రైతు కూలీలు అయ్యారు, ఈరోజు పెన్షన్దారులు అయిపోయారు. పెన్షన్ వస్తేనే బతికే పరిస్థితిలో ఉన్నారు అందరూను. ఈరోజు వాళ్ళందరూ కూడా ఏ కూలీ నాలీలు లేకుండా ఇక్కడికి వచ్చి పడిగాపులు కాస్తున్నారు వాళ్ళ కష్టం కోసం. త్వరగా ప్రభుత్వం కానీ అధికారులు కానీ న్యాయం కోసం పోరాడుతున్నాం. ఇందులో నాకు కనీసం మాట్లాడితే కదా తెలుస్తుంది. వన్ సైడెడ్గా కంపెనీ వాళ్ళు మాటలే ప్రభుత్వం కానీ అధికారులు కానీ విన్నారు, కానీ రైతుల మాట ఎందుకు వినడం లేదు. అధికారులు వచ్చి కలెక్టర్ గారు బాధ్యతగా మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాం, లేకపోతే ఎమ్మెల్యే గారు, లేకపోతే ఎంపీ గారు, లేకపోతే మంత్రి గారు ఎవరు పిలిచినా మేము అందరూ వెళ్తాం. మా పక్కన అన్యాయం జరిగిందంటేనే మాకు న్యాయం చేయండి. లేదు ఇదిగో మీకు షేర్లు ఆ రోజు ఇస్తా అన్నాడు, మరి కంపెనీ పెట్టలేదండి, మరి ఆ కంపెనీ కూడా కదా మళ్ళీ ఎంఎస్ఎంఈ పార్క్ పెడుతున్నారు. అలాగే జీతాల విషయం, ఇల్లులు పోయినోడికి జీతం ఈ రోజుకి వచ్చి ₹1 ఇవ్వలేదు. అలాగే ఎవరికైతే జీతాలు ఇస్తున్నాడో ఈ మినిమం వేజెస్ ఇస్తున్నాడు, కానీ కంపెనీ పెట్టి ఉద్యోగం కానీ వచ్చింటే ఈ పాటికి వాళ్ళ జీతం ఎంత వచ్చింది, ఆ నష్టం ఎవరు ఇస్తారు? అది మేము అడుగుతూ ఉన్నాం. పేద బడుగు బలహీన వర్గాల్లో ఉన్న ఎస్సీ ఎస్టీస్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి న్యాయం చేయండి. ఒకసారి భూమి పోతే మళ్ళీ రాదు కాబట్టి వాళ్ళు న్యాయం చేయమని మీ ద్వారా ప్రభుత్వాన్ని అధికారుల్ని కోరుతున్నాను. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.